సో యూరినరీ కంప్లైంట్స్ కిందకి వస్తే కనుక వాళ్ళ కంప్లైంట్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఒకటి చాలా కాలంగా మూత్రం చాలా ముక్కి పోస్తున్నాము, ఎంతో పోసినా కానీ కొద్దిగా వస్తుంది, పోసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలన్న ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి యూరిన్ బాత్రూమ్ వెళ్ళే లోపల లీక్ అయిపోతుంది. దాంతోపాటు కొంతమందికి మీరు చెప్పినట్టుగా తుమ్మినా దగ్గిన యూరిన్ లీక్ అవ్వడము, కొంతమంది మళ్ళీ తుమ్మినా దగ్గినా మాత్రం కాకుండా కూర్చొని లేచినప్పుడు, ఆ తర్వాత ఏమైనా బరువులు ఎత్తినప్పుడు. సో ఈ సిమ్టమ్స్ అన్నిటినీ కేవలం ప్రొలాప్స్ మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేస్తే గనక ఇవన్నీ మనం వాటిని మిస్ అవుతాం. కాబట్టి మనము ప్రొలాప్స్ ని ఎగ్జామిన్ చేసేటప్పుడు డెఫినెట్ గా మనం యూరినరీ కంప్లైంట్స్ ఖచ్చితంగా అంటే కింద బ్లాడర్ ని మనము ఎగ్జామిన్ చేసి ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామిన్ చేసేటప్పుడు యూరిన్ కి వెళ్ళేసి వచ్చి ఏదైతే బయటికి జారిందో దాన్ని లోపలికి మళ్ళీ సరిగ్గా ఆ పొజిషన్ లో పెట్టి పేషెంట్ ని తుమ్మి దగ్గి చూసుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే అదే తుమ్మడం వల్లనో దగ్గడం వల్లనో ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్లనో మూత్రం లీక్ అవ్వడం. సో ఇది చూసుకోకుండా మనం కరెక్షన్ చేస్తే ఆ కంప్లైంట్ అనేది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. సో దానికి మనం సొల్యూషన్ చెప్పాలి.